హాయ్ అండి అందరికీ. నేను మీ నారాయణ శిరీష 298 అండి. నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏంటి ఈరోజు పసుపు నీళ్ళతో వచ్చాను అనుకుంటున్నారా? ఏం లేదండి, మా ఊర్లో పోలేరమ్మ తల్లి జాతర అయితే జరుగుతుంది. ఇంకా పిల్లలైతే సాయంత్రం స్కూల్ నుంచి రాగానే స్నానం చేసి రెడీ అయిపోయారు. ఇంక ఈరోజు అయితే ఫస్ట్ డే జలాభిషేకం అండి. ఇంకా ఇంటి నుంచి అంటే చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అట్లా మగవాళ్ళైతే నీళ్ళైతే తీసుకెళ్తారండి. చిన్నపిల్లలైతే ఆడపిల్లలు కూడా వెళ్తారు. ఇంకా అందుకని చెప్పి చెరొక బిందె అయితే రెడీ చేశానండి మా పిల్లలకి. ఇంకా పూజ అంటే తెలిసిందే కదండి, పిల్లలైతే ముందే ఉంటారు. ఇంకా సంవత్సరానికి ఒకసారి వచ్చింది కాబట్టి వాళ్ళ హ్యాపీనెస్కి మనం ఎందుకు అడ్డు చెప్పాలని చెప్పి నేనైతే ఇంక బిందెలు అయితే రెడీ చేసేసాను. ఇంకా చాతుర్య అయితే రాగానే స్నానం చేసేసి రెడీ అయిపోయి కూర్చుంది. ఇంకా కార్తీక్ కూడా వచ్చి స్నానానికి అయితే వెళ్ళిపోయాడండి. నేనైతే ఇంకా నీళ్ళైతే పసుపు కుంకుమ వేసేసి వేపాకైతే వేశాను. ఇంక అంటే ఊరు మొత్తం వస్తారండి తప్పెట్లతో. పోలేరమ్మ తల్లి గుడి దగ్గర నుంచి ఇంకా ఇక్కడ బొడ్రాయి సెంటర్కి వచ్చి అక్కడ పోసి అక్కడ పూజ చేసిన తర్వాత మళ్ళీ మహాలక్ష్మమ్మ చెట్టు అని ఉండిద్దండి, అక్కడికి వెళ్ళి మళ్ళీ అక్కడ పోసి మళ్ళీ అక్కడ పూజ చేసిన తర్వాత పోలేరమ్మ తల్లి గుడికి అయితే వెళ్తారు. ఇలా ఊరు మొత్తం తిరిగి వెళ్ళి అక్కడ పూజ అయితే చేస్తారండి. ఇంకా అందరూ అయితే వస్తారండి. సంవత్సరానికి ఒకసారి ఇట్లా జాతర అయితే జరుగుతుంది. చాలా బాగుండిద్దండి. ఇంకా అందరూ అయితే రెడీ అయిపోయారు. పిల్లల ఆనందం చూసారా ఎట్లా ఎగురుతున్నారో. ఇంకా తప్పెట్లు అయితే వస్తున్నాయండి. ఇంక అందరూ అట్లా ప్రతి ఇంటి నుంచి అయితే అట్లా వస్తారు. ఇంక ఇక్కడ మా పిల్లలైతే బిందెలు మోస్తారా లేదా అని చెప్పి అంటే మాడొత్తుకుంటుందని చెప్తున్నారని చెప్పి చున్నీ అయితే చుట్టేశాను. కానీ తీసుకెళ్ళలేదండి అవి, అక్కడే ఉంచేశారు. ఇంక వరుసనైతే వస్తున్నారు. వాళ్ళైతే ఆ రోడ్డు చివరన ఉన్నారండి. ఇంక వచ్చేసరికి మా పిల్లలు ఆగట్లేదు, తొందరగా ఎత్తు తొందరగా ఎత్తని. ఇంకా పిల్లల ఆనందంతో చేస్తే ఏదైనా మంచిదే కదండి దేవుడికి చేసేది. ఇంక ఇక్కడైతే వస్తున్నారండి మేళతాళాలతో. ఇంక ఇదైతే 4 డేస్ అయితే జరుగుతుందండి తిరునాళ్ళు మాకు జాతర. ఒక్కొక్కళ్ళు ఒకలా అంటారు కదా, మాకైతే జాతర అంటారు, పోలేరమ్మ తల్లి జాతరని. చాలా బాగుండిద్దండి. నేను మీకు కూడా వీడియోస్ పెడతాను, మీరు కూడా చూసేయండి వీడియోస్లో. చాలా అంటే చాలా బాగుండిద్ది. ఇంకా ఇక్కడైతే ఈ చుట్టాలను పిలుచుకునే వాళ్ళు కూడా పిలుచుకుంటారు. ఇంక చూసారా ఎంతమంది ఉన్నారో, అసలు చాలామంది అయితే వస్తారండి. ఇంక ఇది ఫస్ట్ డే కాబట్టి కొంచెం తగ్గారు. ఇంకా చాలామంది అయితే వస్తారండి. అందరూ అంటే ఎవరు మోయగలిగినంత బిందె వాళ్ళైతే తీసుకుంటారు. ఇక్కడ వీడియో తీస్తున్నానని అందరూ అయితే హాయ్ చెప్తున్నారండి. ఇంక ఇక్కడ మా చాతుర్య అయితే వెళ్ళిపోతుంది బిందె తీసుకొని. ఇంకా కార్తీక్ కూడా వస్తున్నాడు. ఇంకా బొడ్రాయి దగ్గర అయితే పోస్తారండి. అక్కడ నుంచి తెచ్చిన నీళ్ళన్నీ మళ్ళీ అక్కడ పట్టుకొని మళ్ళీ మహాలక్ష్మి తల్లి చెడు దగ్గరికి అయితే వెళ్తారు. అక్కడ పోసిన తర్వాత మళ్ళీ అక్కడ పట్టుకొని మళ్ళీ పోలేరమ్మ తల్లి గుడి దగ్గరికి అయితే వెళ్తారు. అది కూడా చూపిస్తానండి మీకు. ఇంక ఇక్కడైతే అందరు చూడండి ఎట్లా వెళ్తారో. ఇంక ఇక్కడ మాకైతే పెద్ద కాపు అని ఉంటారండి, పెదనాన్నగారు. తనైతే అందరికీ బండారైతే పెడతారు. అంటే పసుపు, అమ్మవారికి పసుపు బండారు అంటారు కదా, అదైతే పెడతారండి. ఇంకా అందరూ బొట్టు అయితే పెట్టించుకొని ఇంకా అందరూ పెట్టించుకుంటారండి ఊర్లో ప్రతి ఒక్కళ్ళు. ఇంక ఇక్కడ వచ్చేసి బిందెలు చూసారా ఇట్లా బొడ్రాయి చుట్టూ తిరిగి ఇంక అక్కడైతే పోస్తారు. ఇక్కడ పూజ చేసేవాళ్ళు కొంతమంది ఉంటారండి, వాళ్ళే చేస్తారు. ఇంకా ఇక్కడైతే పోసేసి అలంకరణ అయితే చేస్తారు, పసుపు కుంకుమ పెట్టేసి. ఇంకా అటువైపు వెళ్ళిన వాళ్ళు కదా కలుపుకొని రావడానికి తప్పెట్లు అయితే వెళ్ళినాయి. ఇంక వాళ్ళైతే వస్తారండి. ఇంక పిల్లలేమో డీజే లేదు అంటున్నారు. అంటే ప్రతి ఇయర్ డీజే పెడతారండి, ఎందుకంటే పిల్లలు బిందెలు ఎత్తుకొని మొయ్యాలి కదా, అందుకని చెప్పి హుషారుగా మోస్తారని చెప్పి డీజే అయితే పెడతారు. అమ్మవారి పాటలు పెట్టుకుంటూ వెళ్తారండి. ఇంకా రాలేదు అంటున్నారు. అంతలోకి డీజే కూడా వచ్చేసింది. ఇక్కడ చూడండి బొడ్రాయికి అయితే నీళ్ళు అయితే పోస్తున్నారు. ప్రతి ఊర్లో బొడ్రాయి అయితే కంపల్సరీ ఉండిద్ది కదండి. వీళ్ళందరూ గ్రామ దేవతలండి, వీళ్ళు ఉంటేనే మనం చల్లగా ఉంటాము. ప్రతి సంవత్సరం అయితే చాలా చాలా బాగా జరుగుద్దండి. అంటే 3 రోజులు జలబిందెలు అయితే ఉంటాయి. మూడో రోజు భోజనాలు ఉంటాయండి. 4గో రోజు అమ్మవారికి కళ్ళకుండ ఉంటాయి. అసలు ఎంత బాగుండిద్దోనండి చూడటానికి. ఇంకా ఈ 4 రోజులైతే అందరూ ఉంటారు, బాగా చేస్తారండి ఊరు మొత్తం కలిసి. పెదనాన్నగారు బొట్టు పెడతారని చెప్పాను కదండి, అట్లా ఇంక అందరైతే బొట్టు అయితే పెట్టించుకుంటారు. ఇది బండారు అంటారండి. ఇంక ఇక్కడ జలాభిషేకం అయితే జరుగుతుంది. ప్రతి ఒక్క బిందె పోస్తారండి తీసుకొచ్చినవన్నీ. కొంతమంది ఇత్తడి బిందెలు, రాగి బిందెలు అవి కూడా తీసుకొస్తారు. కొంతమంది స్టీల్ బిందెలు అట్లా. ఇంక అన్నీ తెచ్చిన నీళ్ళన్నీ పోసేసి పూజ అయితే చేస్తారండి. ఇక్కడైతే ఇంకా మేమైతే అందరం చక్కగా చూడొచ్చండి, ఎందుకంటే
మాది బొడ్రాయి సెంటర్‌లోనే కాబట్టి ఇల్లు. మేము ఇంకా అన్నీ చూడటానికి కుదిరిద్దండి. ఏది జరిగినా గూడా ఇటు నుంచే వెళ్తాయి కాబట్టి ఊరేగింపులు. మేమైతే అన్నీ చూస్తా ఉంటాము. ఇంకిక్కడ జలాభిషేకం అయితే అయిపోయిందండి. పసుపు రాసి బొట్లయితే పెడుతున్నారు. ఇంకా అందరూ పక్కనైతే నీళ్ళైతే పట్టుకుంటారండి. ఈ పూజ అయిపోయేసరికి బిందెలన్నీ పట్టేసుకొని పక్కన పెట్టుకుంటారు. మళ్ళీ మహాలక్ష్మమ్మ చెట్టు దగ్గరికైతే వెళ్తారు. ఇంకా అందరం అయితే అట్లా చూస్తా ఉన్నాము. నేనైతే వీడియో తీస్తే గుర్తుగా ఉండిద్దిలే అని చెప్పి అయితే వీడియో అయితే తీసుకుంటున్నాను. ఇంకొక విషయం, మమత అయితే ఊరు నుంచి వచ్చిందండి. మమత శ్రీను వ్లాగ్స్‌గా ఉంది కదా! తనైతే హైదరాబాద్ నుంచి అయితే పుట్టింటికి అయితే వచ్చింది పండక్కి. ఇంక తను కూడా వీడియోస్ అయితే తీస్తుంది. తన వీడియోస్ కూడా చూడండి. ఇంకిక్కడ అందరైతే చూస్తున్నారు. అమ్మవారి పూజలంటే చాలా బావుంటాయి కదండీ! నాకైతే ఫస్ట్ నుంచి చాలా ఇష్టం. నేనైతే బాగా చూస్తాను. ఏదైనా సరే దేవుడు ఊరేగింపు వస్తుందంటే మనం కంపల్సరీ అక్కడ ఉంటామనమాట. అంత బావుండిద్దనమాట గ్రామ దేవతలకు చేసే పూజలు. ఇంకిక్కడొచ్చేసి అటువైపు వెళ్ళారని చెప్పాను కదా! వాళ్ళు కూడా వస్తున్నారండి. ఇంక బిందెలు తీసుకొని ఇంకట్లా ప్రతి వీధికి అట్లా వెళ్ళి తీసుకొస్తారు. ఇంకిది మెయిన్ రోడ్ కాబట్టి అందరైతే వచ్చేసారండి చాలా వరకు. ఇంకా డీజే కూడా వస్తుంది. చూసారా పిల్లల ఆనందం ఇంకొంచెం ఎక్కువైందనమాట డీజే వస్తుంటే. ఇంకేంటంటే పిల్లలు డాన్స్‌లేయటం గానీ అట్లా ఉంటాయి గదా! అట్లా. నేను ఒరిజినాలిటీ పెట్టడానికి ఒకవైపు మైకుల సౌండ్ అండి. అంటే ఆ గుడి దగ్గర నుంచి మైకులైతే పెట్టారు. ఆ సౌండ్ వస్తుంది పాటలు. ఇంకొక వైపు డీజే అయితే వచ్చింది. ఇంక అందుకని చెప్పైతే ఒరిజినల్‌గా అయితే పెట్టలేదు. అందుకని వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నానండి. చూడండి ఎంత కళకళలాడుతుందో, ఎంతమంది పిల్లలనండి. పిల్లలైతే మేము వెళ్ళము అనేవాళ్ళే లేరండి. అందరూ ఎళ్లారు. ఇంకిక్కడ డీజే గూడా వచ్చేసింది గదా! ఇంక పిల్లలందరూ డీజే ఎమ్మటే ఉన్నారండి. ఇంకిక్కడ పూజ అయితే చేస్తున్నారు. ధూపం వాసన అయితే మామూలుగా ఉండదండి. అమ్మవారికి ధూపం ఇష్టం గదా! ఇంక ధూపం అయితే వేస్తున్నారు. ఇంకిక్కడ నీళ్ళు పట్టుకొని ఇంక అందరైతే బయలుదేరారండి మళ్ళీ. ఇంక మహాలక్ష్మమ్మ చెట్టు దగ్గర ఊరు మొత్తం తిరిగేసి వస్తారు వాళ్ళు. మేము ఇటెళ్ళైతే వీడియో అయితే తీస్తాను. ఇంక ఇటు నుంచి కూడా వెళ్ళొచ్చులెండి. అటెళ్ళి మీకు కూడా చూపిస్తాను. ఇంక మా ఊర్లో అయితే ఈ విధంగా అయితే జరిగిద్దండి 3 రోజులు. చాలా అంటే చాలా బావుండిద్ది. మీ ఊరు సైడ్ ఎట్లా చేస్తారో తిరునాళ్ళు అంటే జాతర, కొలుపులు అట్లా అంటారు కదండీ! అవి ఎలా చేస్తారో నాకైతే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మీ వైపు ఎంత బావుండిద్దో అట్లా నాకైతే కామెంట్ చేయండి. ఎంతమందికి ఇట్లా అమ్మవారి జాతరలంటే ఇష్టమో. ఇంకిక్కడైతే పెద్ద కాపుగా పెదనాన్నయితే పూజ అయితే చేస్తున్నాడండి. ఇంకా ధూపం వేసేసి కొబ్బరికాయ అయితే కొట్టేసి ఇంక బయలుదేరతారు. ఇంక పిల్లలందరూ డీజే ఎమ్మటే ఉన్నారు చూసారా! బిందెలన్నీ ఎత్తుకొని ఇంకా అటు చుట్టూ తిరిగేసి వస్తారండి. ఇంక అందరైతే దండం పెట్టుకొని మళ్ళీ బిందెలు ఎత్తుకొని అయితే బయలుదేరారండి. ఇంకిక్కడొచ్చేసి వెళ్తున్నారు. ఇంకా అటు చెప్పాను కదా! మహాలక్ష్మమ్మ చెట్టు దగ్గరికైతే వస్తారని. ఇంక అక్కడికైతే వెళ్తున్నారండి. ఇంకిక్కడొచ్చేసి నేను ఇంకా ఇంటికైతే వెళ్ళిపోయాను. చాతుర్య బిందె మోయలేకపోతుందండి. ఎందుకంటే అది పెద్ద బిందె అయిపోయింది. పాపం తనకి చిన్నదిస్తా అంటే వద్దు అదే కావాలని అడిగింది. ఇంక అదే తీసుకొనెళ్ళింది. నేనన్నాను ఇంక సగం పట్టుకోమనైతే చెప్పానండి. ఇంక కార్తీక్ అయితే మోస్తున్నాడు. ఇంక చాతుర్య ఫస్ట్ టైం గదా! ఇంక తనకైతే కొంచెం భయంగా అట్లా ఉంది. పిల్లలైతే ఇంటికొచ్చేసరికి ఎట్లా ఉంటారో చూపిస్తానండి. ఊరు మొత్తం తిరిగొచ్చేసేసరికి. ఇంకిక్కడ మహాలక్ష్మమ్మ చెట్టు అని చెప్పాను కదా! ఇదేనండి. ఈమె అమ్మవారండి. వేప చెట్టు చూసారా ఎంత బావుండిద్దో. ఇంకిక్కడైతే ఇక్కడ కూడా అంతేనండి సేమ్. ఇంకా పూజ అయితే చేస్తారు నీళ్లు పోసేసి. ఇంకా పిల్లలైతే నీళ్ళైతే పోసేసి ఇంకిక్కడికొచ్చేసరికి జనం చూసారా ఎక్కువయ్యారు. ఎందుకంటే అటువైపు నుంచి తిరిగొచ్చేసరికి ఇంక అక్కడ జనం కూడా కలుస్తారండి. పిల్లలు, పెద్దవాళ్ళందరూ కలుస్తారు. ఇంక అందుకని చెప్పి ఇక్కడైతే జనం అయితే ఎక్కువైపోయారు. చూడండి ఎంత బావుందో, ఎంతమందున్నారో. అసలు కన్నుల విందుగుండిద్దండి జాతర మాత్రం చాలా అంటే చాలా బావుండిద్ది. ఇంకా పిల్లలు ఓపిక చెప్పుకోవాలండి. అసలా మొయ్యాలంటే మనమైతే మామూలుగా అయితే నడవలేరు కొంచెం దూరం గూడా. ఇంకా ఊరు మొత్తం తిరుగుతున్నారంటేనే చెప్పుకోవాలి. అమ్మవారి కోసం అట్లా తిరుగుతున్నారండి వాళ్ళు కూడా. ఆమె ఇచ్చిద్ది ఓపిక. ఇంకిక్కడ వర్షాలయి పడాలని జెప్పి ఊరు సా బావుండాలని జెప్పి ఇట్లయితే జేస్తారు గదండీ సంవత్సరానికి ఒకసారి. ఇక్కడ పోలేరమ్మ తల్లి జాతర చేయబట్టి 17వ సంవత్సరం అండి ఇది. అమ్మవారిని ప్రతిష్ఠించి గుడి కట్టి 17వ సంవత్సరం. బాగా అయితే చేస్తున్నారండి. ఇంకా కల్లుకుండ అవి గూడా ఉంటాయి. 4గో రోజు ఆదివారం అండి. ఆదివారం రోజు ఇంకా బావుండిద్ది. అది గూడా చూపిస్తాను మీకు. ఇంకిక్కడ పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంకా బయలుదేరుతున్నారు. ఇంకిక్కడ తప్పెట్లయితే ఉన్నాయి గదండీ! మీ వైపు ఏమంటారో నాకైతే అట్లాగే తెలుసు.
ఇంకా ఇక్కడైతే ఇంక కొడుతుంటే పిల్లలైతే డాన్స్ అయితే వేస్తున్నారు. ఇంకా డీజే అయితే ముందుకైతే వెళ్ళిపోయిందండి. ఇంక ఇక్కడ చాలా ఇంకా డాన్స్ అయితే వేస్తున్నారు. ఇంక పిల్లలందరూ బిందెలు ఎత్తుకొని నిలబడ్డారండి. ఇంకా ఎంత బాగుండిద్దోనండి అసలు సంబరం. చాలా అంటే చాలా బాగుండిద్ది. మైండ్ అంతా పాజిటివ్‌గా ఉండిద్దనమాట. పిల్లల ఆనందం చూడండి. వీళ్ళు స్కూల్ పిల్లలండి. నా దగ్గరికి షాప్ దగ్గరికి వస్తారు కదా! ఇంకా అట్లా తెలుసు. ఇంక వీడియో తీస్తున్నానని చెప్పి డాన్స్ ఏత్తన్నారు. ఇంక చూడండి వెళ్ళేవాళ్ళే ఇంకా అక్కడ డాన్స్ ఏత్తన్నారని చెప్పి అయితే ఆగారు. ఇంక ఒరిజినల్ పెట్టడానికి డీజే సౌండ్ అయితే వస్తుందండి. కాపీరైట్ పడిద్దని చెప్పి ఒరిజినల్ అయితే పెట్టట్లేదు. ఇంకా గుడి దగ్గరదైతే ఒరిజినల్ అయితే పెడతాను చూసేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నాకైతే ఫుల్ కోల్డ్ అండి, అందుకని వాయిస్ అట్లా ఉంది. కొంచెం ఏమనుకోవద్దు. ఇంకిక్కడొచ్చేసి మొత్తం అయితే ఇంక బయలుదేరారు గుడి దగ్గరికి. ఇంక డైరెక్ట్ పోలేరమ్మ తల్లి గుడి దగ్గరికైతే వెళ్తారండి. చాతుర్య చూసారా బిందె తీసుకొనైతే వస్తుంది మొయ్యలేక. సగం అయితే పట్టుకుంది. ఇంకా తల మీద పట్టుకొనైతే వచ్చిందండి. ఇంక పెట్టేస్తే వెళ్ళిపోయింది. ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు కదా! ఇంకా ఆగరనమాట. పిల్లలందరూ కలిస్తే అంత సందడిగా ఉండిద్ది. ఇందాకటికి ఇప్పటికి చూసారండి ఎంతమంది ఎక్కువయ్యారో. చాలామంది అయితే వస్తారు. ఇంకిక్కడ ఇది మా ఊరు శివాలయం అండి. అక్కడి నుంచి అయితే వెళ్ళిపోయారు ఇంకా. ఇంక పోలేరమ్మ తల్లి గుడి దగ్గర అయితే బాగుండిద్ది. అమ్మవారికి కూడా జలాభిషేకం చేసి అలంకరణ హారతులైతే ఉంటాయి చూసేయండి. వీడియోనైతే చివరి వరకు అయితే చూడండి. ఇంకిక్కడ చూడండి మా పిల్లలైతే గుడి దగ్గర నుంచి అయితే వచ్చేసారండి. ఒళ్ళంతా ముద్దగా తడుపుకొని వచ్చారు చూడండి ఫుల్‌గా. ఇంకా అమ్మవారి దగ్గర నీళ్ళైతే పోసిన తర్వాత ఇంక వచ్చేసారు. ఇంక వచ్చిన తర్వాత చాతుర్యకైతే కాళ్ళ నొప్పులైతే పుడుతున్నాయి అంటండి కూర్చుంది. బిందె అయితే చాలా బరువుందని అయితే చెప్తుంది. ఎలాగోలాగలేండి వెళ్ళారు. అంతేనండి వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. బై బాయ్. మళ్ళీ కలుద్దాం.